వెల్కమ్ టు అను ఫ్యామిలీ తెలుగు ట్రావెలర్. అసలు మహాలయ పక్షం ఎలా మొదలైంది? ఈ పితృపక్షాలు ఎందుకు చేయాలి? కర్ణుడికి పితృపక్షాలకి ఉన్న సంబంధం ఏమిటి? ఈ 2024వ సంవత్సరంలో పితృపక్షాలు ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉన్నాయి? అలాంటి విషయాలన్నిటి గురించి కూడా ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాలయ పక్షమున పితృదేవతలకు శ్రాద్ధకర్మలు నిర్వహిస్తారు. భాద్రపద మాసం శుక్లపక్షంలో వినాయక చవితితో దేవతా పూజలు మొదలవడం ఎంత విశిష్టమైనదో, బహుళపక్షం పితృదేవతా పూజలకు అంత శ్రేష్టమైనది. పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం గనక దీనిని పితృపక్షమని, అలాగే మహాలయ పక్షమని పేరు. ఈ పక్షం అంతా కూడా ప్రతిరోజు లేదా తమ పితృదేవతలు ఏ తిథి నాడు మృతి చెందారో ఈ పక్షంలో వచ్చే అదే తిథి నాడు పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ విధులను నిర్వహించాలి. ఈ పక్షమంతా చేయలేని వారు కనీసం మహాలయ అమావాస్య నాడునైనా పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ విధులను నిర్వహించాలి. దానవీర సూరకర్ణుడు మరణానంతరం స్వర్గానికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఆకలి వేసింది. ఇందులో ఒక చెట్టు కనిపించింది. ఆ చెట్టుకు ఉన్న పండుని కోసుకొని తిందామనుకుంటాడు. కానీ తినేలోపు ఆ పండు కాస్త బంగారంగా మారిపోతుంది. అప్పుడు కనీసం దప్పికనైనా తీర్చుకుందామనుకుని సలయేటిని సమీపించి నీటిని తీసుకొనగా ఆ నీరు కాస్త బంగారపు నీరుగా మారిపోతుంది. కర్ణుడు తనకిలా ఎందుకు జరుగుతున్నదని ఆలోచిస్తుండగా, కర్ణ, నీవు దానశీలివిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. కానీ ఆ దానాలన్నీ బంగారం, వెండి, డబ్బు రూపేణా చేశావు. కానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకు ఈ దుస్థితి ప్రాప్తించింది అని అశరీరవాణి పలుకులు వినిపించాయి. అప్పుడు కర్ణుడు తన తండ్రి అయిన సూర్యభగవానుడి దగ్గరికి వెళ్ళి తన సమస్యకు మార్గం అడగగా, సూర్యభగవానుడు దేవరాజైన ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి పరిష్కారం అడగగా, అప్పుడు ఇంద్రుడు కర్ణునికి ఒక అవకాశం ఇచ్చాడు. నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి అక్కడ అన్నార్తులందరికీ అన్నం పెట్టి మాత పితరులకు తర్పణాలు వదిలి తిరిగి రమ్మన్నాడు. ఆ సూచన మేరకు కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి నాడు భూలోకానికి వచ్చి అక్కడ పేదలు, బంధుమిత్రులందరికీ అన్న సంతర్పణ చేశాడు. పితరులకు తర్పణం వదిలాడు. తిరిగి అమావాస్య నాడు స్వర్గానికి వెళ్ళాడు. ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు, పితృతర్పణలు చేశాడో అప్పుడే ఆయనకు కడుపు నిండిపోయింది, ఆకలి తీరింది. కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షమని పేరు. కావున అందరూ ఈ పితృపక్షాల్లో పితృదేవతలకు తర్పణాలు వదిలి వారి అనుగ్రహం పొంది మీ వంశాభివృద్ధికి వారి ఆశీస్సులను పొందండి. 2024వ సంవత్సరంలో సెప్టెంబర్ 18న మహాలయ పక్షం ప్రారంభమయ్యి అక్టోబర్ 2వ తేదీన అమావాస్యతో మహాలయ పక్షం పూర్తవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.